వెల్కమ్ టు టీవీ24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ పంట నష్టం అంచనాలు తప్పు అంటున్న బీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపణ. వర్షాలతో తడిసిన పంటలకు సరైన ధర ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్. రైతుల పక్షాన నిలబడండి, ప్రభుత్వానికి సుదర్శన్ రెడ్డి పిలుపు. డీప్ ఫేక్ వీడియోలపై చట్టం అవసరమని మెగాస్టార్ చిరంజీవి సూచన. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పిలుపు. అబద్ధపు వీడియోలు సామాజిక భద్రతను దెబ్బతీస్తున్నాయన్న చిరంజీవి. డీప్ ఫేక్ల నియంత్రణలో చట్టపరమైన కవచం అవసరమన్న మెగాస్టార్. బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సంకల్ప పత్రం విడుదల. మహిళా సాధికారత, రైతు రుణ సడలింపులు, స్కిల్ సెంటర్లపై దృష్టి. బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న నితీష్ నడ్డా. యువత రైతుల అంచనాలను అందుకునే మేనిఫెస్టో రూపొందించిందన్న ఎన్డీఏ. భగవద్గీతపై వ్యాఖ్యలతో మంట రేపిన ఎంఎస్ రాజుపై రాజాసింగ్ ఆగ్రహం. భగవద్గీతను అవమానించడం అసహనీయమైన చర్య అని రాజాసింగ్ డిమాండ్. ఎంఎస్ రాజును తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ నేత విజ్ఞప్తి. హిందూ భావాలను గౌరవించాలని రాజాసింగ్ హెచ్చరిక. వార్త వివరాల్లోకి వెళ్తే, తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటల నష్టం భారీగా నమోదైంది. ప్రభుత్వం ప్రకటించిన 4.47 లక్షల ఎకరాల నష్టం అంచనాలు పూర్తిగా తప్పని బీఆర్ఎస్ నేత పెద్ద సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజానికి పంటలను అమ్మడానికి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్న సమయంలో వర్షాలతో పంట తడవడం వల్ల పెద్ద నష్టం జరిగిందని అన్నారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం కొర్రీలు పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తేమ శాతం డ్యామేజ్లను పరిగణలోనికి తీసుకోకుండా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికీ చేతికొచ్చిన పంట ఆరబెట్టేటువంటి సందర్భంగా మార్కెట్లలో పంట మొత్తం కొట్టుకపోయి నీలపాలైంది. కొనుగోలు కేంద్రాలు అక్కడిక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దై మొలకెత్తుతున్నది. ఈ మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా కాంటాలు అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదు. వివిధ కొర్రీల వల్ల వారాలకు వారాలు మొక్కజొన్న రైతులు కూడా ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి తేమ శాతాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వమే పత్తి కొనుగోలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కానీ, వరిధాన్యం కొనుగోలు కానీ డ్యామేజ్ని పరిగణనలో తీసుకోకుండా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ రాజకీయాల్లో డైవర్స్ పాలిటిక్స్ జరుపుతున్నారని తీవ్ర ఆగ్రహంతో ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను ప్రశ్నిస్తే తమపై తిరుగులేని దుష్ప్రచారం చేయబడుతోందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానంటూ మీరు తిరుమల, విజయవాడ రాలేమని చెబితే నేనేమి ఇంటికి వచ్చి విషయాన్ని వివరిస్తానని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని కల్తీ మద్యం ఫ్యాక్టరీను బాహ్య ప్రపంచానికి చూపించానని, అది ప్రజా ఆరోగ్యానికి, సురక్షకు ఘాటు ముప్పు అని కలిగిస్తోందని చెప్పారు. కల్తీ మద్యం కేసులో పూర్తి పారదర్శకత కోరుతూ సిబిఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి. ఆ రోజు ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే, ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాడు చేస్తే, జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి, అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలా? నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద
బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, దానికి సమాధానం లేదు కదా, లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పా. ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను. చిత్తూరు మేయర్ హత్య కేసు మరో కీలక దశలోకి అడుగు పెట్టింది. 5 నిందితులకు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించగా వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ తీర్పుపై హైకోర్టు అడ్వకేట్ విజయచంద్రారెడ్డి ముఖ్య వ్యాఖ్యలు చేశారు. జిల్లా కోర్టు విధించిన మరో శిక్ష నిర్ధారణ కోసం హైకోర్టుకు పంపుతారని తెలిపారు. అదే సమయంలో నిందితుల హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు సమగ్ర విచారణ అనంతరం తుది తీర్పు ఇస్తుందని, న్యాయపరమైన ప్రక్రియ ఇంకా మిగిలి ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసు చిత్తూరులో తీవ్ర చర్చకు దారితీసింది. 2015లో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీంట్లో ఇది దాదాపు 136 మంది విట్నెసెస్లు నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు, అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డాడు. కటారి మోహన్, అనురాధ గారు చనిపోయినారు. ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వరగా జరపాలనిపించిన తర్వాత 2002లో ఇది యాక్చువల్గా 2022లో ఇది ట్రయల్ కమెన్స్ అయింది. చాలా ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న 24వ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు 9th ADJ గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి 23 మంది. 23 మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ అయిపోయారు, కాసారం రమేష్. తర్వాత ఇంకొక అతను శ్రీనివాసాచార్య అతను చనిపోయాడు. మిగతా వాళ్ళల్లో మొత్తం 21 మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్. దీంట్లో ఏమనంటే కాన్స్పిరసీ, మర్డరు, 300 అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్ట్ అబ్స్కాండింగు, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్. ఇన్ని కేసులు నమోదు చేశారు. అన్ని కేసులు కొట్టేసి చివరికి 5 మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, నెక్స్ట్ వచ్చి వెంకటాచలపతి ఫ్రమ్ ములబాదల్, నెక్స్ట్ A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వచ్చి వెంకటేష్. వీళ్ళ 5 మందికి
కన్విక్షన్ ఇచ్చారు 2024లో, అది 24వ తేదీ. తర్వాత దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా, శిక్ష ఏమి విధించాలనే దానికి 2 రోజులుగా మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా జరిగింది. నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు. నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, అర్థమైందా అని మేము ఆర్గ్యూ చేశాము. ఈరోజు తుది తీర్పు జడ్జి గారు వెలువరించినారు. తెలుస్తూ వారికి హ్యాంగింగ్ ఇచ్చారు, విల్ టిల్ డెత్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తారు. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది. ఈరోజు సబబేనా, ఈ ఉరిశిక్ష విధించడం సబబేనా అని. అదేవిధంగా అక్యూజ్డ్ కూడా అప్పీల్కి పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళు పోతారన్నమాట. అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు, ఆ డెత్ సెంటెన్సెస్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజన్లో ప్రాబబుల్గా కడప సెంట్రల్ ప్రిజన్లో వీళ్ళని ఉంచుతారనమాట. ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంత వరకు వాళ్ళు కడప ప్రిజన్లోనే ఉంటారు. ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చేతుల్లో ఉంది. భగవద్గీత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నియమించే ముందు మతపరమైన అభిప్రాయాలు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని సూచించారు. భగవద్గీతను అవమానించడం తగదని, తక్షణం ఎంఎస్ రాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ భావాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. భగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు. నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవ్ అధికారుల తీరుపై ఘాటుగా స్పందించారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరులో విభజించి పాలించే ధోరణి ఉందని విమర్శించారు. అనేకసార్లు చెప్పినా మార్పు రాలేదని అన్నారు. ప్రజా అభివృద్ది పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను తక్షణమే తేల్చాలని గల్లామాధవి డిమాండ్ చేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ, నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము.
అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడా కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ద్రోహులు ఎవరో, సేవ చేసిన వారు ఎవరో తెలియక మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అజహరుద్దీన్ మైనార్టీ నేతగా ఎదగడం పట్ల కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అసహ్యమన్నారు. పేద కుటుంబం నుంచి ఎదిగి దేశానికి సేవ చేసిన వ్యక్తిని తక్కువ చేయడం తగదని అన్నారు. తగదు. ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆయన హయాంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా, తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. వీళ్ళ క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపరిచిన వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? తెలంగాణ కానీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ 2 ముగ్గురేసి మైనార్టీలు మంత్రివర్గం ఉన్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మొదటి క్యాబినెట్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఇస్తా ఉన్నాం. దానికి అంత బాధ ఎందుకని అడుగుతా ఉన్నాను. అజరుద్దీన్ గారిని క్యాబినెట్ తీసుకోవడం వల్ల మైనార్టీలకి సంక్షేమం అభివృద్ధి చేరడంలో కొంత సులభం అవుతుందని ఉద్దేశంతో వారు తీసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత ఖచ్చితంగా గెలుస్తారని ధైర్యంగా ప్రకటించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందనే నమ్మకంతో చెప్పారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల ఫలితంగా ప్రజలు మళ్లీ విశ్వాసం చూపుతారని కేటీఆర్ ధైర్యంగా చెప్పారు. ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు, ఏ రౌడీగాడు, ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అల్లర్లు, హింసకు కారణం ఆ సంస్థేనని ఆరోపించారు. పటేల్ ఆశయాలను నిజంగా గౌరవిస్తే మోదీ ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ ఐక్యతను కాపాడే బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉందని ఖర్గే తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. लेकिन मैं सरदार पटेल जी के भाषा में अगर कहूँ, गांधी जी की मृत्यु पर आरएसएस वालों ने जो हर्ष प्रकट किया और मिठाई बांटी, उससे ये विरोध और भी बढ़ गया. इन हालात में सरकार की आरएसएस के खिलाफ कदम उठाने के अलावा कोई और रास्ता नहीं बचा था. श्याम प्रसाद मुखर्जी को ये पत्र लिखते हुए उन्होंने कहा, और ये भी उन्होंने कहा कि जो रिपोर्ट उनके पास आई थी, उस रिपोर्ट का जिक्र करते हुए रिपोर्ट से सिद्ध होता है
आरएसएस और हिंदू महासभा खासकर संघ की गतिविधियों के कारण देश में जिस वातावरण का निर्माण हुआ उसी से गांधी जी की हत्या हुई। ये तो मैं उनके शब्दों में कह रहा हूँ और उन्होंने जो कहा है वो आपके सामने पेश कर रहा हूँ। సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో డీప్ ఫేక్ ను అరికట్టే చట్టాలు తేవాలని ప్రభుత్వాలను కోరారు. సోషల్ మీడియా ద్వారా వ్యాజ్యాలు, అబద్దపు వీడియోలు వ్యాపిస్తున్నాయని, వీటి వల్ల సామాన్యుల గౌరవం, భద్రత దెబ్బతింటోందని అన్నారు. పోలీసులు ఇప్పటికే అవగాహన కల్పించడం అభినందనీయమైనప్పటికీ చట్టం ద్వారానే దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చని చెప్పారు. ప్రజలు డీప్ ఫేక్ నుంచి రక్షణ పొందాలంటే ప్రభుత్వం ముందడుగు వేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కొట్టు వస్తుంది. మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. జేపీ నడ్డా, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ తదితరులు పాట్నాలో పాల్గొన్నారు. కోటి ఉద్యోగాలు, మహిళా సాధికారత, రైతులకు రుణ సడలింపులు, యువతకు స్కిల్ సెంటర్లు ఏర్పాటు వంటి ముఖ్య హామీలను ప్రకటించారు. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ హబ్ గా మార్చుతామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం, రైతు అభివృద్ది, పారిశ్రామిక వృద్ది ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోతో యువతలో ఎన్డీఏపై ఆశలు పెరుగుతున్నాయి. వరంగల్ తూర్పు రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. కాశీబుగ్గలో ఇందిరాగాంధీ విగ్రహానికి ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలలను కొండా అనుచరులు తొలగించడం వివాదాస్పదమైంది. అనంతరం కొండా స్వయంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇద్దరు అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందిరా వర్ధంతిని వేరువేరు వేదికలపై నిర్వహించడంపై పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని ఏక్తా ర్యాలీ నిర్వహించారు. ఎంపీ కేశినేని శివరాజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. దేశ ఏకత్వం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. పటేల్ ధైర్యం, నాయకత్వం స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రారంభించిన దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సామగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులు అన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహోనీయుడి యొక్క తెలంగాణలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. మైనార్టీ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అజహరుద్దీన్ కి అవకాశం కల్పించారు. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అజహరుద్దీన్ నియామకంతో కేబినెట్ లో సమతౌల్యం నెలకొననుంది. True faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాన్ పంట నష్టం అంచనాలు తప్పు అంటున్న బీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపణ. వర్షాలతో తడిసిన పంటలకు సరైన ధర ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్. రైతుల పక్షాన నిలబడండి, ప్రభుత్వానికి సుదర్శన్ రెడ్డి పిలుపు. డీప్ ఫేక్ వీడియోలపై చట్టం అవసరమని మెగాస్టార్ చిరంజీవి సూచన. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పిలుపు. అబద్ధపు వీడియోలు సామాజిక భద్రతను దెబ్బతీస్తున్నాయన్న చిరంజీవి. డీప్ ఫేక్ల నియంత్రణలో చట్టపరమైన కవచం అవసరమన్న మెగాస్టార్. బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సంకల్ప పత్రం విడుదల. మహిళా సాధికారత, రైతు రుణ సడలింపులు, స్కిల్ సెంటర్లపై దృష్టి. బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న నితీష్ నడ్డా. యువత రైతుల అంచనాలను అందుకునేలా మేనిఫెస్టో రూపొందించిందన్న ఎన్డీఏ. భగవద్గీతపై వ్యాఖ్యలతో మంట రేపిన ఎంఎస్ రాజుపై రాజాసింగ్ ఆగ్రహం. భగవద్గీతను అవమానించడం అసహనీయమైన చర్య అని రాజాసింగ్ డిమాండ్. ఎంఎస్ రాజును తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ నేత విజ్ఞప్తి. హిందూ భావాలను గౌరవించాలని రాజాసింగ్ హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి